అది ఎందుకు డిలీట్ చేశారు? కంట్రోల్ Z క్లిక్ చేయండి. ఓకే. దాని తర్వాత ఎంటర్ చేయండి. స్టెప్ తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే. అక్కడ ఇంట్ ఎక్స్ సెమీకోలన్. ఎందుకు ఇస్తామండి ఎక్స్ అనేది? వేరియబుల్. ఏం వేరియబుల్ అది? డేటా టైప్. ఓకే. ఇంటిజర్ డేటా టైప్ వేరియబుల్. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 సెమీకోలన్. నెక్స్ట్ వైల్. మీకు వైల్ ఐడియా ఉందండి? వైల్ వైల్ లూప్ సేమ్ లైక్ ఫర్ లూప్. ఓకే. ఓకే. వైల్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. పారాన్సిస్ అంటాం వాటిని. దాంట్లో వైల్ బ్లాక్ లో రాయండి ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఈక్వల్ టు 10. నెక్స్ట్ వైల్ బ్లాక్ ఓపెన్ చేయండి. ఎంటర్. నెక్స్ట్ లైన్కి వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ సిస్ అవుట్. మీరు కొట్టిన సిస్ అవుట్ అని నేను చెప్పాక షార్ట్ కట్ అది క్లిక్ చేయండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ SYSOUT. కంట్రోల్ స్పేస్ బార్. మీరు తప్పు కొట్టారు అక్కడ. SYSOUT కు క్లిక్ చేశారు మీరు. SYSOUT కంట్రోల్ స్పేస్ బార్. ఓకే. ఓకే. ఎక్స్. ఓకే. నెక్స్ట్ లైన్ ఎక్స్ ప్లస్ ప్లస్. ఓకే, గుర్తొచ్చింది. ఇంక్రిమెంట్ కోసం మనం ఫర్ లూప్ వాడతాం కదండి. సెమీకోలన్. ఓకే. కంట్రోల్ షిఫ్ట్ ఎస్. కంట్రోల్ షిఫ్ట్ ఎస్ ఎందుకు వాడతాం మనం? మల్టిపుల్ లైన్స్ కోసం. లేదు, సేవ్ ఆల్. కంట్రోల్ షిఫ్ట్ ఎస్ అనేది సేవ్ ఆల్. ఓకేనా? ఓకే. ఓకే. ఓకేనా? నెక్స్ట్ డెమో డాట్ జావా మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఓకే. షార్ట్ మెన్. ఓకే. అక్కడ డెమో డాట్ జావా మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ జావా ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్. ఒకసారి ఇది పైకి డ్రాగ్ చేయండి. కొంచెం అవుట్పుట్ లైన్ ని కొంచెం పైకి డ్రాగ్ చేయండి. స్క్రీన్ పెద్దది చేయండి. లైన్ నెంబర్ 17 దాకా తీసుకెళ్ళండి. మనకి స్పేస్ ఉంది కదా. ఓకే. ఓకే. ఇప్పుడు ఏమొచ్చింది మనకి అక్కడ అవుట్పుట్? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? మీ దగ్గర పెన్ను పేపర్ ఉందండి? బుక్ ఉందా రెడీగా? ఓకే. నేను చెప్పింది చేయండి కొద్దిగా ఐటరేషన్స్ టైప్ లో. లేదా నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. లేకపోతే నోట్ ప్యాడ్ లో మీరు టైప్ చేసుకోండి. బుక్ లో రాసేస్తున్నానండి. నోట్ ప్యాడ్ అయితే నేను చూడొచ్చు కదా. ఓకే. ఓకే. మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది. ఓకే. ఇప్పుడు మన ఇనిషియల్ గా ఎక్స్ వాల్యూ ఎంత అండి? 1 అండి. ఎక్స్ ఈక్వల్ 1 రాయండి. ఓకే. నెక్స్ట్ లైన్ ఎంటర్ చేయండి. కండిషన్ ఏముంది మనకి అక్కడ? ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎక్స్ లెస్ కండిషన్ రాయండి అక్కడ. కింద నెక్స్ట్ లైన్ లో ఎక్స్ వాల్యూ ఎంత? ఇనిషియల్ గా మనకి ఎంత ఎక్స్ వాల్యూ? ఇనిషియల్ గా మనది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని టైప్ చేయండి. అంటే కదా కండిషన్ అట్లా తీసుకునేది కదా సిస్టమ్. కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ అండి. మైనస్ అక్కడ టైప్ చేయండి. మైనస్ సమ్ లెస్ దాన్ టైప్ చేయండి. లెస్ దాన్ అది గ్రేటర్ దాన్ మీరు టైప్ చేసింది.
less than అండి. సరే ఆపోజిట్ సింబల్ క్లిక్ చేయండి. ఓకే. ఓకే, టీ అని టైప్ చేయండి. I'm sorry? టీ TRUE ట్రూ అని టైప్ చేయండి. Okay. కండిషన్ ట్రూ కదా. నెక్స్ట్ లైన్ ఎంటర్ అవ్వండి. నెక్స్ట్ లైన్ లో మనకి ఏముంది ప్రోగ్రామ్ లో టూ పెట్టకండి, 2 తీసేని చెప్తా. ఓకే, మన ప్రోగ్రామ్ లో వైల్ కండిషన్ ట్రూ అయితే వైల్ బ్లాక్ లోకి వెళ్ళింది కదా. వైల్ బ్లాక్ లో ఏముంది, వైల్ బ్లాక్ వెళ్ళగానే ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? X plus plus. ఫస్ట్ స్టేట్మెంట్ వైల్ బ్లాక్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? X less than or equal to 10. ఓకే, అది వైల్ కండిషన్. అది x less than or equal to 10 అనేది వైల్ కండిషన్. అది బ్లాక్ అంటే వైల్ కండిషన్ తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ ఉన్నాయి కదా, దాన్ని బ్లాక్ అంటాం మనం. ఒకసారి హైలైట్ చేయండి, కర్లీ బ్రేస్ ఎక్కడ స్టార్ట్ అయింది? కర్లీ బ్రేస్ నెక్స్ట్ println x. ఓకే, బ్లాక్ అంటే మీరు కర్లీ బ్రేస్ తర్వాత కర్లీ బ్రేస్ ముందు సెలెక్ట్ చేయాలి. మీరు రెండు సెలెక్ట్ చేశారు. ఓకే, అది బ్లాక్ మంది. ఓకేనా? ఇప్పుడు నోట్ ప్యాడ్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? వైల్ బ్లాక్ లో కండిషన్ ట్రూ అయితే కంట్రోల్ లోపలికి వెళ్ళిద్ది కదా. ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది మనది? system.out.println x. అంటే x వాల్యూ ఎంత మనది ఇప్పుడు? x వాల్యూ 1 కదా. ట్యాబ్ స్పేస్ ఇవ్వండి, రెండు ట్యాబ్ స్పేస్లు ఇవ్వండి మీ సిస్టమ్ లో. ఇంకొక ట్యాబ్ స్పేస్ ఇవ్వండి. 1 అని టైప్ చేయండి. అక్కడ 1 అని ప్రింట్ అయింది కదా. ఓకే, అంతే కదా. మనకి ఇంకేమైనా ఉందా స్టేట్మెంట్ లో? system.out.println లో ఓన్లీ x వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? మన అవుట్పుట్ లో కూడా 1 ప్రింట్ అయింది కదా, అయిందా లేదా? ఓకే, నెక్స్ట్ నోట్ ప్యాడ్ లో నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళండి. వైల్ లో నెక్స్ట్ లైన్ ఏముంది? system.out.println తర్వాత x ప్లస్ ప్లస్. ఓకే, x ప్లస్ ప్లస్ టైప్ చేయండి. ఓకే, నెక్స్ట్ లైన్ లో x వాల్యూ ఎంత మనకి? మనది ఇప్పుడు 1 ప్లస్ ప్లస్. నెక్స్ట్ లైన్ లో 1 ప్లస్ ప్లస్ అంటే ఎంత? 1 ప్లస్ 1 కదా. 1 ప్లస్ 1 అని టైప్ చేయండి. నెక్స్ట్ లైన్ లో 2 అని టైప్ చేయండి. ఓకే, సో అక్కడ అవుట్పుట్ లో 2 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లైన్ లో ఈక్వల్స్, కంటిన్యూస్ ఈక్వల్స్ టైప్ చేయండి. 1 ఐటరేషన్ కంప్లీట్ అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ లైన్ రండి. చాలు, నెక్స్ట్ లైన్. మనకి వైల్ లూప్ లో ఇంకేమైనా ఉన్నాయా? బ్లాక్ x ప్లస్ ప్లస్ తర్వాత ఏం లేదు కదా. లేదు కాబట్టి మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిద్ది? పైకి వెళ్ళిద్ది, వైల్ బ్లాక్ కి. వైల్ కండిషన్ కండిషన్ రాయండి అక్కడ. మళ్ళీ నెక్స్ట్ లైన్ లో x వాల్యూ ఎంత అండి ఇప్పుడు మనది? 2. ఓకే, 2 లెస్ దాన్ రాయండి. ఓకే, కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ అండి. ఓకే, ట్రూ అని టైప్ చేసి నెక్స్ట్ లైన్ లో ఇందాక మీరు ఎక్కడైతే 1 టైప్ చేశారో అక్కడ 2 టైప్ చేయండి. ఓకే, నెక్స్ట్ లైన్ లో మళ్ళీ x ప్లస్ ప్లస్. నెక్స్ట్ 2 తర్వాత 2 ప్లస్ ప్లస్, తర్వాత 2 ప్లస్ 1, తర్వాత 3. సో ఇక్కడ మళ్ళీ ఇది ఎండ్ అయిపోతుంది. సో వైస్ వర్సా ఇప్పుడు x వాల్యూ ఇస్ 3. సో అది చేయండి అట్లా 10 చేసేసేయండి. 10 కండిషన్ ఫాల్స్ అయితే చేయండి. చెప్తా చేయండి, నేను కూడా వింటాను మీరు ఏం చేస్తున్నారు. 3 మళ్ళీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ఈజ్ ట్రూ. తర్వాత మళ్ళీ అది అవుట్పుట్ అనేది 3 అని వస్తుందండి. సో నెక్స్ట్ అది నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళినప్పుడు x ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ కి వెళ్తుంది. సో వేర్ 3 ప్లస్ ప్లస్ x వాల్యూ ఇస్ 3, సో 3 ప్లస్ 1, సో ఇట్స్ 4.
సో అక్కడికి కండిషన్ ఎండ్ అవుతుంది. సో బ్లాక్ అనేది ఎండ్ అవుతుంది. సో మళ్ళీ వైల్ కండిషన్ లోకి వస్తుంది వేర్ ఇట్స్ ఎక్స్ ఈక్వల్ టు దాన్ని ఐటరేషన్ అంటాం. ఎండ్ అయ్యేదాన్ని ఐటరేషన్ అంటాం. వన్ ఐటరేషన్ ఈస్ కంప్లీటెడ్. ఐటరేషన్ ఆర్ ఇటరేషన్ మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లా. యా సో 4 less than or equal to 10. So even that condition is true. సో x వాల్యూ అనేది 4 అవుతుంది. సో మళ్ళీ సేమ్ x ప్లస్ ప్లస్ కండిషన్ లోకి వెళ్తుంది. సో వేర్ 4 ప్లస్ ప్లస్ 4 ప్లస్ 1 5. సో ఇటరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. 5 equal to 10 where the condition is true. X value 5 increment. So x is 5 increment. So 5 plus 1 6. Condition is true. Iteration complete అవుతుంది. So now x value is 7. Condition true. Yeah, Sindhu. Yeah, it false. Okay, it's correct. It's true. It's true. 10 equal less than or equal to 10. One condition అనేది true అయింది కదా. Iteration అనేది కంప్లీట్ అయిపోతుంది. Now x value condition రాయండి. నెక్స్ట్ లెవెల్ x less than 10. నెక్స్ట్ ఇటరేషన్ లో కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. s less than or equal to 10. Okay, now x value ఎంత? 10. 11. 11.
రాయండి టైప్ చేయండి. ఓకే. కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ అండి. సో ఫాల్స్ కాబట్టి ఇక వైల్ లూప్ అనేది ఆగిపోయింది. ఓకే. ఓకేనా? నెక్స్ట్ వైల్ తర్వాత ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా ఏమైనా మనకి? లేదండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైల్ లూప్ అయిపోయినాక కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిద్దో మనకు తెలియదు అనుకున్నాం అనుకోండి, వైల్ బ్లాక్ ఎక్కడ ఎండ్ అయిందండి? స్టేట్మెంట్ లైక్ system.out.println x. ఓకే, ఆ బ్లాక్ తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. వైల్ బ్లాక్ క్లోజ్ అయింది కదా. పైన లూప్ అక్కడ కాదు, కిందకి రండి. లైన్ నెంబర్ 12 ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, అక్కడ system.out.println వైల్ బ్లాక్ ఈజ్ డబుల్ కోట్స్ లో రాయండి ఆఫ్టర్ వైల్ బ్లాక్. ఒక్క సెకండ్ అండి. యా కిషోర్ గారు, గుడ్ మార్నింగ్. నిన్న అయిపోయిందండి. లైక్ ఏం లేదు. ఈవెన్ షీ ట్రై టు ఆన్సర్ ఎవ్రీథింగ్. లైక్ అంటే స్కైప్ మధ్య మధ్యలో ఒకసారి వీడియో ఆఫ్ ఆన్ అలా అవుతుంది నెట్వర్క్ ఇష్యూ వల్ల. అతను ఏమి లైక్ క్వశ్చన్ మార్క్ చేయలేదు. అంటే నాకు లిప్సింగ్ సింక్ వీడియో ఆఫ్ చేసేసాను. లైక్ ఇంకా దొరికిపోవడం కంటే వీడియో. సో అతను లాస్ట్ కి నాకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ నాకు తెలీదు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడిగేది అంటే దీని ఏం లేదు అని చెప్తే ఓకే థ్యాంక్ యూ అని పెట్టేశారు. అదైతే బాగానే అయ్యింది. ఇప్పుడు అయిపోయిందండి. అంటే నాకు ఏమేమి పార్ట్స్ కావాలో అవన్నీ కవర్ చేశాను. ఐ ఈవెన్ గాట్ ఆల్ ద ఆన్సర్స్ అన్నారు. సో తను ఆన్సర్ చేసిన ప్రతిసారి గుడ్, ఓకే దట్స్ గుడ్ అని అన్నారు. సో ఫస్ట్ అండి, అందుకే ఇంకా లిప్సింగ్ తను ఫాస్ట్ గా చెప్పే దగ్గర లిప్సింగ్ సింక్ అవ్వలేదు నాకు. Yeah. Yeah, sure. Yeah. Okay. Kushi Tannen. Yeah, okay. Yeah, sure. Yeah. Thank you.
యా సారీ శ్రీనివాస్ గారు. ఓకే ఫైన్. అదే నిన్న స్కైప్ కాల్ అయ్యింది. ఓకే. సో అంటే ప్రైమ్ వెండర్ అంటే ఆల్మోస్ట్ లైక్ సెకండ్ క్లయింట్ లాగా అతను స్కైప్ ఫస్ట్ టైం లిప్సింగ్ ఇవ్వడము చాలా కష్టంగా ఉంది. ఇంకా భయం వేసినప్పుడల్లా లైక్ తను ఫాస్ట్ గా వెళ్ళినప్పుడల్లా నేను వీడియో ఆఫ్ చేయడము, మళ్ళీ తను స్లో వీడియో ఆన్ చేయడం ఇంకా అలా చేయాల్సి వచ్చింది. అంటే మీకు లేడీనా చేసేది జెంటా? లేడీస్ అండి, లేడీస్. లేడీసే కదా? యా లేడీస్. ఓకే 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 ఫైన్. కానీ కొంచెం స్కైప్ అంటే ఇంకా ఇక్కడ దొరికిపోతా అనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అక్కడ ఆఫ్టర్ వైల్ లూప్. ఓకే x ఈక్వల్ టు 1 తర్వాత కూడా ఎంటర్ క్లిక్ చేసి అక్కడ కూడా ఒక ప్రింట్ లైన్ స్టేట్మెంట్ రాసి బిఫోర్ వైల్ లూప్. ఓకే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే. ఏమన్నా వచ్చిందండి అవుట్పుట్? బిఫోర్ వైల్ లూప్ అని వచ్చి 1 to 10 నెంబర్స్ వచ్చిన తర్వాత కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఆఫ్టర్ వైల్ లూప్ వచ్చిందండి. ఓకే. డెమో డాట్ జావా ప్రీవియస్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి అందుట్లో మనకు ఏ లైన్స్ అయితే కాపీ చేసినా అది కాపీ చేయండి. ఓకే. ఎందులో నుంచి కాపీ చేయాలండి? దేనిలైనా ఫస్ట్ ఏదైనా పర్లేదు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే లైన్ నెంబర్ 15 దగ్గర ఫర్ సింటాక్స్ టైప్ చేయండి. ఫర్ లైన్ నెంబర్ 15. ఆల్రెడీ యు ఆర్ ఇన్ 15. ఓకే. ఫర్ ఓపెన్ parenthesis ఇనిషియల్ వాల్యూ ఎంత అండి మనది? 1 అండి. ఇంట్ x ఈక్వల్ టు 1. ఇంట్ అని టైప్ చేయండి. మనం డిలీట్ చేస్తాం పైన లైన్స్ అని డిలీట్ చేస్తాం. మన ఇనిషియల్ గా మనం డిఫైన్ చేసుకుంటున్నాం అంటే ఇంట్ x ఈక్వల్ టు 1 సెమీకోలన్. కండిషన్ ఏముందండి వైల్ లూప్ లో? x less than or equal to 10. x less than or equal to 10. ఓకే. సెమీకోలన్. ఇంక్రిమెంటా డిక్రిమెంటా దాంట్లో వాడింది? ఇంక్రిమెంట్. ఓకే ఓకే. నెక్స్ట్ లైన్ బ్లాక్ స్టార్ట్ ఎంటర్. ఓకే. అక్కడ వైల్ బ్లాక్ లో ఏమన్నా స్టేట్మెంట్స్ ప్రింట్ అవడానికి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println x. అవే కదా, అది రాయండి. అంటే ఒకవేళ మనకి ఇంక్రిమెంట్ ఇనిషియల్ వాల్యూ కాకుండా ఇంకేమైనా ఉంటే అవి వాడేయాలి మనం. లైన్ నెంబర్ 7 నుండి 13 డిలీట్ చేసేయండి. వాల్యూస్ స్టేట్మెంట్స్ అన్ని డిలీట్ చేసేయండి. ఓకే. అది కూడా 8 కూడా డిలీట్ చేసేయండి. ఓకే. సేవ్ చేసి రన్ చేయండి. ఐటరేషన్ చేయమంటారా తెలుసా?
తెలుసు అండి, అర్థమైంది. ఐటరేషన్ సేమ్ వైల్ లూప్ కే, కానీ ఇక్కడ ఒకటే దాంట్లో కండిషన్. ఓకే, demo1.java ఇంకోటి క్రియేట్ చేయండి సర్వీసెస్ 2 లో. బిజీనా సింధు? లేదండి, అంటే వీళ్ళు BDMs మెసేజ్ పెడుతున్నారు హ్యాంగ్అవుట్స్ లో. ఓకే, నెక్స్ట్ అండి. demo1.java. ఓకే, డెమో. ఓకే, ఇప్పుడు కాపీ. ఇప్పుడు వైల్ లూప్ ని వైల్ లూప్ ని మనం మాడిఫై చేసి ఫర్ లూప్ గా చేసాం కదా. ఇప్పుడు డూ వైల్ ని కాపీ చేసుకుని దాన్ని ఫర్ లూప్ కి ఎట్లా మార్చాలో చూద్దాం. demo1.java డూ లూప్ లో కాపీ చేయండి. demo1. ఓకే, demo1 కాపీ చేయండి 7 నుండి 15 దాకా, 14 దాకా. ఓకే, అక్కడ టైప్ చేయండి ఫర్. ఇనిషియల్ వాల్యూ ఎంత ఈ ప్రోగ్రామ్ లో? ఇనిషియల్ వాల్యూ 10 అండి. x = 10 ఇంట్ x = 10. కండిషన్ ఏంటి? x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఓకే, టైప్ చేయండి. ఓకే, ఇక్కడ ఇంక్రిమెంట్ వాడారా డిక్రిమెంట్ వాడారా? డిక్రిమెంట్ అండి, x మైనస్ మైనస్. బ్లాక్ స్టార్ట్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఓకే, లైన్ నెంబర్ 7 నుండి 14 దాకా డిలీట్ చేసేయండి. రన్ చేయండి. రివర్స్ లో ప్రింట్ అయిందండి. సేమ్. ఓకే, అది సేమ్ మైనస్ మైనస్ అది. ఓకే, వైల్ డూ వైల్ అండ్ ఫర్ ఆల్మోస్ట్ సేమ్, కానీ వైల్ డూ వైల్ అది లైక్ కండిషన్ అనేది కొంచెం లెంతీగా, లైక్ 2-3 లైన్స్ లో ఉంటుంది. ఇందులో ఫర్ లూప్ లో అంతా ఒకటే బ్లాక్ లో ఉంటుంది. బ్లాక్ ఐ మీన్ లైక్ కండిషన్ లో ఉంటది. బ్లాక్ లో అనేది ఉట్టి ఒక స్టేట్మెంట్ ఏదైతే ప్రింట్ అవ్వాలో అదొకటి ఉంటుంది. ఓకే అండి. ఇంకా అది ప్రస్తుతానికి అది ఓకే అండి. ఫర్ లూప్ ఒకటి డౌట్ ఉంది కొంచెం. ఇంకా చేస్తారా? ఎక్సర్సైజ్ ఇస్తాను, చేస్తారా?